తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం ఎరవలిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంగళవారం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు పార్టీ శ్రేణులు వచ్చారు. వారితో కేసీఆర్ మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఓటమి చవిచూడాల్సిందేనని, స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరిపై రాజయ్య విజయం సాధించి మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు శాపంగా మారింది అన్నారు. ఫిబ్రవరి చివరిలో గజ్వేల్లో నిర్వహించబోయే భారీ సభ మొదలుకొని రాష్ట్రమంతా పర్యటిస్తానని, నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తానని, నాయకులెవరూ నిరుత్సాహపడవద్దని చెప్పారు. ఇన్ని రోజులు మౌనంగా ఓర్పుగా చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని, కానీ ప్రజలకు వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజల గొంతుకుగా మళ్లీ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, బెదిరింపులకు భయపడాల్సిన పని లేదు అని, 100% మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని, ప్రజలకు ఏం కోల్పోయారో అర్థమైందని ఆయన అన్నారు.